ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు కదా, అయితే నేను దేవుని ఆశ్రయించుదును అంటున్నాడు. ఎంత చక్కటి మాట కదా. దేవుణ్ణి ఆశ్రయించడమే గొప్ప విషయం, మనుషుల్ని ఆశ్రయించకుండా. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ దేవుడే నీ ఆశ్రయమని నీకు తెలుసా? నీ ప్రతి విషయంలో కూడా నీ దేవుని మీద నీవు ఆధారపడాలని నీకు అర్థమవుతుందా? మనుషుల వైపు కాకుండా నీ దేవుని వైపే నీవు చూడాలని నీవు గ్రహిస్తున్నావా? ప్రభువుని ఆశ్రయిస్తేనే నీకు విజయం కలుగుతుందని నీకు తెలుసా? అర్థమవుతుందా ఆ విషయం నీకు? ఇక్కడైతే భక్తుడు చక్కగా చెప్తున్నాడు, నేను దేవుణ్ణి ఆశ్రయించుదును అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలని ఈ వాక్యం ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇంతవరకు నీకున్న దేని మీదైనా ఆధారపడుతూ దాన్ని ఆశ్రయంగా చేసుకున్నావేమో, నీకున్న బలమును బట్టి, నీకున్న అందమును బట్టి, నీకున్న ఆస్తులను బట్టి, నీకున్న ఐశ్వర్యమును బట్టి, నీకున్న కారులను బట్టి, నీకున్న బంగారమును బట్టి, ఇలా మనుషులను బట్టి ఏదైనా దాని మీద నువ్వు ఆశ్రయంగా చేసుకుని ఒకవేళ దాని మీద ఆధారపడుతూ ఉన్నావేమో. అందుకే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు. వాటిని ఆశ్రయం చేసుకోవడం కాదు కానీ దేవుణ్ణి ఆశ్రయించు. అవేవి కూడా నీకు సహాయం చేయవు, ఎంత మాత్రం నిన్ను కాపాడు. నీకు సహాయం చేయగలవాడు, 100% నీకు ఆదరణ ఇవ్వగలిగిన వాడు ఆయన మాత్రమే. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఇలా చెప్పిన వాటిలో దేన్నైనా ఆశ్రయంగా చేసుకున్నావేమో, ఇప్పుడు వాటిని విడిచిపెట్టి నీ దేవుని నువ్వు ఆశ్రయంగా చేసుకో. తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీవు నిజంగా ప్రభువుని ఆశ్రయిస్తే ఆయన దగ్గర నుంచి సంపూర్ణమైన సహాయం నీకు వచ్చుద్ది. మనుషుల దగ్గర అయితే కొద్దిపాటి సహాయం ఏమన్నా పొందుకోగలుగుతావేమో, అది కూడా చాలామంది చేయరు. ఒకవేళ చేసినా కొద్దిపాటి సహాయమే. అదే ప్రభు దగ్గర నుంచి అయితే సంపూర్ణ సహాయం నీవు పొందుకోగలుగుతావు. ఖచ్చితంగా నీకు విజయం ఇస్తానని ఒక భరోసా ఉంటుంది. ఎంత మాత్రం కూడా చేయి విడిచిపెట్టక నీకు ఏదైతే మాట ఇచ్చాడో మాట నెరవేర్పు ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఇప్పటికైనా మనుషులను ఆశ్రయించడం మానేసి ప్రభువుని ఆశ్రయించడం నేర్చుకో. ఆమేన్.